హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం మామూలుగా జంప్ రింగ్స్ అయితే విడిగా కొంటూ ఉంటామండి. అలా కాకుండా మనం హోమ్ మేడ్గా జంప్ రింగ్స్ కట్టతీగతో ఎలా మేక్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. దీనికి మెయిన్గా కావాల్సింది 0.8 mm కట్టుతీగ, తర్వాత వచ్చి ప్లయ్యరు, తర్వాత కట్టరు. ఈ 3 ఉంటే సరిపోతుందండి. మనం ఏదైనా ప్రెస్ చేసుకోవాలి అంటే ఓపెనర్ కూడా కావాలి. ఈ 3. ఇప్పుడు జంప్ రింగ్స్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీ. ఇలాగ ప్లయర్ తీసుకున్నాం కదా, దీంతో ఇలాగ రౌండ్గా ఇలా అయితే రానియండి. ఇలా రానిచ్చాం కదా. ఇప్పుడు మీరు ఈ ఫింగర్తో ఈ కత్తికి ఇలా పెట్టుకొని మీరు ఈ ప్లయర్ని ఇలా 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 అంటూ ఉంటే సరిపోతుందండి. ఇంకేం చేయనక్కర్లేదు. ఇలా మనము రోల్ చేస్తూ ఉంటే మనకు ఒక స్ప్రింగ్ లాగా ఫామ్ అవుతుంది. మీరు వీడియో చూసారంటే మీకు అర్థం అవుతుంది. ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఇలాగా మనకు స్ప్రింగ్ లాగా అయితే ఫామ్ అయింది కదా. నేను కొంచెంగానే చూపిస్తున్నానండి, బేసిక్ కాబట్టి. ఇప్పుడు మనము దీన్ని అయితే ఇలా కట్ చేసేసుకోండి. ఇలా అయితే మనము కట్టర్తో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకు సింగిల్గా మనకు జంప్ రింగ్స్ అనేటివి వస్తాయి. ఇలాగా కొంచెం ఇదైతే కొంచెం ప్లయర్ అనేది పెద్దగా ఉంది కాబట్టి జంప్ రింగ్ అనేది కొంచెం పెద్ద సైజులో వచ్చిందండి. ఇలాగా మనము స్ప్రింగ్ని చిన్న సైజ్ జంప్ రింగ్స్ లాగా ఎలా మేక్ చేసుకోవాలో లాంగ్ వీడియోలో కూడా చెప్పున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది. ఛానల్ నేమ్ కింద అయితే ఫుల్ వీడియో లింక్ అయితే ఇస్తున్నానండి. ఆ జంప్ రింగ్స్తో మనము బ్లాక్ బీడ్స్ మోడల్స్ కానీ జాలీ సెట్స్ కానీ ఎలా మేక్ చేసుకోవాలో కూడా నేను శాంపుల్గా ఒక బ్లాక్ బీడ్స్ మోడల్ కూడా చూపించాను. మీరు విజిట్ చేసి చూడండి ఫుల్ వీడియో అనేది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే అండి, ఇదే ప్రాసెస్. ఇలా అయితే మనకు జంప్ రింగ్స్ వస్తాయండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.